పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తమిళనాడులో అన్నమలై ఒక దేశభక్తుడు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే నరేంద్ర మోడీ అంటే ప్రాణం, బీజేపీ అంటే ప్రాణం. దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలనే తపన. సో పోలీస్ ఆఫీసర్ నౌకర్ని సైతం పక్క పెట్టి రాజకీయాలకు వచ్చిండు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిండు. తమిళనాడు బీజేపీ చీఫ్ ఉండి పాదయాత్ర చేసి దాదాపు ఇసుకబొత్తరాలని జనం. మిత్రులారా, ఒకానొక సందర్భంలో అన్నమలై చేపట్టి బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుందా అనే పరిస్థితి అక్కడ కనబడ్డది. సో మరి అటువంటి పరిస్థితులలో అన్నామలై ఇప్పుడు బీజేపీని ఎందుకు వదిలిపెట్టిండు? ఎన్నికలైన వెంటనే వదిలిపెట్టిండు, అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే వదిలిపెట్టిండు. కొత్త పార్టీ పెడతాడని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి ఇంకా 5 సంవత్సరాల టైం ఉన్నది ఎలక్షన్లకు. కానీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిండు? ఈయన వెనుక ఎవరు ఉన్నారు? ఓ పెద్ద మనిషి అయితే ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఎవరు? మరి సూపర్ స్టార్ రజనీకాంతా, తమిళ స్టార్ రజనీకాంతా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మిత్రులారా. 2 నిమిషాల వీడియో ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, అన్నమలై అంటే రియల్ హీరో కాదు, రియల్ హీరో. నాకు నరేంద్ర మోడీ ఎంతనో, యోగి ఎంతనో, తర్వాత అన్నమలై అంతే, ఇందులో నో డౌట్. అటువంటి అన్నమలై మరి బీజేపీ నొట్లు వదిలిపెట్టిండు. బీజేపీ అంటే ప్రాణం, దేశం అంటే ప్రాణం, దేశానికి ఏదో చేయాలి, దేశం కోసం సావడానికైనా సిద్ధమైన అన్నమలై భారతీయ జనతా పార్టీని ఇట్లా వదిలిపెట్టిండు. కారణం ఏంటిది అది తెలుసుకునే ముందుగా మనం ఒక చిన్న ఈక్వేషన్ ఒకటి చూడాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో విజయ్ గెలిచిండు, తలపతి విజయ్. 234 స్థానాలు ఉన్నాయి మిత్రులారా. 234 స్థానాలలో 108 స్థానాలు విజయ్కి వచ్చినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ రాకున్నా కొంతమంది కూటమితోని కొంతమందితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అంటే అక్కడ బీజేపీ ఒకే ఒక్క స్థానం గెలిచింది. మరి ఎన్డీఏ కూటమి అంటే అన్నా డిఎంకేతో పొత్తుండి అన్నా డిఎంకే కూడా చాలా తక్కువ స్థానాలు 47 సీట్లకే పరిమితమైంది. 2 ఆకల గురి మళ్ళీ ప్లేట్ పిలాయించిండ్రు. అన్నా డిఎంకే ప్లేట్ పిలాయించారు. అక్కడ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, రేపు పొద్దున టీవీకే కావచ్చు, ప్లేట్ పిలాయించుట్లా టాపర్స్ తమిళనాడులో ఇవన్నీ నమ్మడానికి లేదు మిత్రులారా. ఇక వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చచ్చిపోయినా ఓటయ్యారు. కొంతమంది ఉంటారు మిత్రులారా, బీజేపీ నువ్వు ఏమన్నా చేయి, తమిళనాడును బ్రహ్మాండంగా ఎంత డెవలప్ చేసినా, తమిళనాడుకి ఎంత నిధులు ఇచ్చినా బీజేపీని వాళ్ళు కనికరించరు. కొందరు ఉంటారు మిత్రులారా, మన తెలంగాణలో కూడా కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళు నువ్వు ఏం చేయి, వాళ్ళు బీజేపీకి మేము ఓటేయమంటారు. నువ్వు ఎన్నైనా చేయి. ఎందుకంటే మనం పబ్లిక్ టాక్ చేసినప్పుడు కూడా కొంతమందిని అడిగినాం, బీజేపీకి ఓటేస్తావా క్యాబ్ అయ్యా అంటే ఏమన్నాడంటే, నువ్వు ఏమన్నా చేయి, నాకు బంగారం ఇయ్యి, నాకు పైసలు ఇయ్యి, నాకు కోట్లు రాని ఉద్యోగం ఇయ్యి, నేను మాత్రం బీజేపీకి ఓటయ్యా, చచ్చినా ఓటయ్యా, ఇదే మాట చెప్పింది. అంటే అటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి తమిళనాడులో బీజేపీ గెలవడం చాలా కష్టం. అన్నామలై ఎంత ప్రయత్నం చేసినా ఆడ బీజేపీ గెలవలేని పరిస్థితి. కొంతమంది ఏమంటారంటే అన్నామలైని పక్కా పెట్టిర్రు కాబట్టి అన్నామలైని పక్కా పెట్టడం వల్లనే కలత చెంది రాజీనామా చేసి ఇప్పుడు కొత్త పార్టీ పెడతానంటారు. ఇది పూర్తి తప్పు. ఎందుకంటే మీకు ఇంకో ఈక్వేషన్ మీరు చూడాలి మిత్రులారా. మీరు ఇంకో ఈక్వేషన్ ఏంటంటే లోక్సభ ఎన్నికలు చూడాలి మీరు. లోక్సభ ఎన్నికలు 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో 39కి 39 ఇండియా కూటమి గెలిచింది. మరి ఇండియా కూటమి అనగానే కాంగ్రెస్ బ్రహ్మాండమైన గెలుచుడు కాదు. కాంగ్రెస్కి వచ్చినాయి 9, 22 డిఎంకే. అంటే డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కూడా 9 వచ్చినాయి. మొత్తానికైతే ఆడ ఇండియా కూటమి గెలిచింది. ఇక ఎన్డీఏ కూటమి 0 మిత్రులారా. అంటే అక్కడ పార్లమెంటు అంటే లోక్సభ స్థానాలు మనకు రాలే. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కావచ్చు, ఈ మహిళా బిల్లు కావచ్చు, ఇవన్నీ సక్సెస్ కావాలంటే మిత్రులారా, ఏదైనా సక్సెస్ కావాలంటే, ప్రతి బిల్లు సక్సెస్ కావాలంటే ఎంపీల సంఖ్య అనేది చాలా అవసరం. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఉన్న ఎంపీల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. ఎప్పుడు చూసినా నార్త్ నుండే కానీ సౌత్ నుండి చాలా తక్కువ. తెలంగాణలో మొన్నటిసారి 8 సీట్లు వచ్చినాయి, అదే ఎక్కువ. సౌత్ ఇండియా అంటే మిత్రులారా, అటు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 స్టేట్లు, ఇక కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, పుదుచ్చేరి ఇట్లా ఇవన్నీ. సో అండమాన్ నికోబార్, నెక్స్ట్ లక్షద్వీప్, ఇవన్నీ కూడా సౌత్ ఇండియా కిందకి వస్తాయి మిత్రులారా. సో అటువంటి సౌత్ ఇండియాలో మన ఎంపీల సీట్లు చాలా తక్కువ ఇస్తున్నాం ఎన్డీఏకు. మరి నరేంద్ర మోడీ ప్లాన్ చేసిండు. నరేంద్ర మోడీ ప్లాన్ మామూలుగా ఉండదు మిత్రులారా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఒకే ఒక్కరు నమ్మిండు. తమిళనాడులో ఏ ఒక్క వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు. కానీ అన్నమలైని 100కు 100% నమ్మచ్చు. అన్నమలై గో హెడ్, వెళ్ళిపో, కథం, పార్టీ పెట్టుకో. అయితే ఇది ఎందుకు చెప్తారంటే మిత్రులారా, ఎందుకు ఇది లీక్ చేస్తానో అనొచ్చు. లీక్ చేసేదే ఉన్నది, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చాలా మంది అంటారు అన్నమలైకి ప్రియారిటీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ పార్టీ, నేషనల్ పార్టీ, అసలు ప్రియారిటీ ఇవ్వకపోతే వెళ్ళిపోయింది. ఏది లేదు, అన్నమలై నువ్వు వెళ్ళిపో, బీజేపీకి అక్కడ ప్రిఫరెన్స్ లేదు, నువ్వు పార్టీ పెట్టు. ఇప్పుడే ఎందుకు పెట్టాలంటే నెక్స్ట్ 2.5 సంవత్సరాలల్లా లోక్సభ ఎన్నికల స్థానం మిత్రులారా, 39 స్థానాలల్లా మరి విజయ్కి అన్నమలైకే పోటీ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. ఇది వరకు 0 సీట్లు, కనీసం 15 సీట్లన్నా ఖచ్చితంగా అన్నమలై సాధిస్తాడా లేదా మీరు చూడండి. అసలు ప్లాన్ ఇదే. సో ఈయన వెనుక ఎవరు లేరు. ఈయన ఎన్నుకున్నది పెద్ద మనిషి నరేంద్ర మోడీ, ఈయన ఎన్నుకున్నది అమిత్ షానే, ఈయన ఎన్నుకున్నది భారతీయ జనతా పార్టీ. అన్నమలై బయటి మనిషి కాదు మిత్రులారా, మన మనిషే. అన్నమలై ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తాడు. బీజేపీ
పువ్వు గుర్తు చూస్తే ఓటెత్తలేరు మిట్లారు. అక్కడ కొన్ని ఉంటాయి, ఓల్డ్ సిటీ ఉంటుంది, ఆడ పువ్వు గుర్తు చూస్తే ఓటయ్యారు. గట్టనే ఆడ కూడా అదే పరిస్థితి. కాబట్టి అన్నమలై ఆయన బయటికి రావడానికి 100% ఎందుకంటే ఇది మనం మాట్లాడుకోవాలి. ఇందులో ఖచ్చితంగా కొంతమంది తప్పదు, దేశం మొత్తం నరేంద్ర మోడీ పాలించాల్సిందే, దేశం మొత్తం బీజేపీ పాలించాల్సిందే. ఒక్కసారి దేశం మొత్తం కనుక బీజేపీ పాలిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. నంబర్ 1 ర్యాంకులో పోతాం. ఇలా 3వ ర్యాంక్ వచ్చినాం ఇట్లా ప్రపంచంలోనే మనం నంబర్ 1 ర్యాంకు పోతాం. ఎందుకంటే ఇటువంటి కూటమిలు కట్టి అడ్డమైన వాళ్ళు మొత్తం దేశాన్ని ముక్కలు చేయాలి, 3 ముక్కలు చేయాలని ఆలోచించే నీచ్ కమీన్ కుత్తేగాలు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ఇటువంటి స్కెచ్లు వేస్తాడు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా తిరుగుతాడు, అన్నమలై తమిళనాడులో తిరుగుతాడు, సీట్లు తీసుకొస్తాడు. తమిళనాడులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇందులో నో డౌట్. సో మిత్రులారా, 100కు 100% అన్నమలై వెనుక బీజేపీ ఉన్నది, అన్నమలై వెనుక నరేంద్ర మోడీ ఉన్నారు. అన్నమలై నిజమైన దేశభక్తుడు. అన్నమలై ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో కొట్టి చూపిస్తాడు మనకు. ఈసారి సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఎక్కువ శాతం సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ మరి అన్నమలై అక్కడ సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి మీరు కనుక అన్నమలై సక్సెస్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీ అభిప్రాయాన్ని. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.